నమస్తే. ధర్నా చౌక్ దగ్గర కూడా అందరూ కూడా సిపిఎం పార్టీ కార్యకర్తలు కావచ్చు, సిపిఎం పార్టీ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు కేంద్ర బడ్జెట్ పైన. మన దగ్గర ఇప్పుడు కోలేటి ఉపేందర్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం అసలు ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంది. నమస్తే అండి. నమస్తే అండి. ఈ కేంద్ర బడ్జెట్ పెద్దలకు అనుకూలంగా అంటే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంది తప్ప రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ ఉపాధి హామీ కూలీలకు కానీ లేదు, పేదల కిందకి ఎవరికి కూడా అనుకూలంగా లేదు. కనీసం ఈరోజు వాళ్ళు బడ్జెట్ కేటాయించిన దాంట్లో ఉపాధి హామీ పనికి 80,000 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించడం జరిగింది. కేటాయించినా కూడా నిధులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అట్లనే ఈరోజు రక్షణ రంగానికి 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగ అనుబంధ సంస్థలు కూడా 10,70,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అందువల్ల ఈ కేంద్ర బడ్జెట్ లెక్కలే చూపెడుతున్నారు తప్ప నిజంగా ఇది అమలు చేయటంలో కానీ ఖర్చు పెట్టడంలో కానీ చాలా లోపాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా సభలో మేమందరం రావడం జరిగింది. అంటే ఎంతమంది దాకా స్థానికులు అందరూ కూడా రావచ్చు ఇక్కడికి? అంటే ఈ ధర్నా చేయడం వల్ల ఎలాంటి మీకు ఉపయోగం ఉండబోతుంది అనుకుంటున్నారు? మేము వామపక్షాల ఆధ్వర్యంలో, వ్యవసాయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము అన్ని గ్రామాల నుంచి గ్రామానికి కనీసం ఒక 4-5 ఆ చొప్పున పిలవడం జరిగింది. ఇక్కడ దగ్గర 10,000 మంది హాజరయ్యారు. ఇక్కడికి 10 రోజులైనా సరే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉండబట్టి ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకున్నట్లయితే ప్రజలకి చాలా మంది రైతులకు కూడా అన్యాయం జరిగిందని అంటున్నారు. అంటే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా, ప్రతి ఒక్క దాని మీద కూడా రైతులకు రాలేదు. దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి మీరు ఎక్కడ పోరాటం చేయలేదుగా? ఎందుకు చేయలేదు, చేస్తానే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వాళ్ళు ఇవ్వకపోగా ప్రతి 10 రోజులకు ఒకసారి మేము అది ఇస్తామని చెప్తున్నారు. దానికి వ్యతిరేకంగా కూడా మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. మేము తప్ప ఎవరు పోరాటం చేయకుండా ఉండట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీ ఈరోజు సూచన మా రైతు సంఘాలు సూచన చేస్తా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా ధర్నా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు పెట్టబోయే బడ్జెట్ ఎలా పెట్టాలనేది కూడా మా రాష్ట్ర నాయకత్వం ఆలోచన చేసి వాళ్ళకి నివేదిక ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి మీరు ఎలాంటి చర్యలు, అంటే గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? మా రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి ఈ ధర్నా సభకు సందర్భంగా సూచనలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు ఒక్కో మంత్రి ఒక్కో తీరుగా ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఇచ్చేది ఇవ్వకపోగా ఇస్తున్నాం అని చెప్పేసి నైరాశ్యం పెంచి లేనిపోని అలజడి సృష్టిస్తా ఉన్నారు ప్రజల్లో. దానికి వ్యతిరేకంగా కూడా మేము ఈ బడ్జెట్ లో తర్వాత మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.